తెలిసి చాలా షాక్ అయ్యాం. సో రాజేంద్ర ప్రసాద్ గారు అంటే నాకు చాలా ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా. సో ఆయన కుటుంబంలో విషాదం చాలా చాలా బాధేసింది. సో ఆయన కలిసి ఆయన ఫ్యామిలీకి నా సానుభూతి తెలియజేయడం జరిగింది. సార్, రాజేంద్ర ప్రసాద్ గారు మీకు ఎప్పటి నుంచో బాగా పరిచయస్తులు. ఏ రోజైనా వాళ్ళ అమ్మాయి గురించి చెప్పడం కానివ్వండి మీతో ఏమన్నా? రాజేంద్ర ప్రసాద్ గారి గురించి ఓ మాట అన్నాను, చిన్న నిర్మాతలకు పెద్ద దిక్కు అన్నా. ఏ చిన్న బుల్లి నిర్మాత అయినా కూడా ఇబ్బంది పెట్టకుండా నటించేటువంటి ఒక సౌజన్యమూర్తి. అందుకే నటకిరీటి అని వంశీ వాళ్ళు ఒక బిరుదిచ్చారు. ఆ సభలో కూడా నేను నారాయణ రెడ్డి గారు ఉన్నాం. నాకు ఆల్మోస్ట్ 35 ఏళ్ళు నీ వయసు అంత అనుభవం పెట్టా నాకు ప్రసాద్ గారితో. వాళ్ళ ప్రసాద్ గారికి మరీ వయస్సులో ఈ రకమైన ఇబ్బంది జరగటం చాలా బాధాతత్వం. అనివార్యమైన మరణాన్ని ఆపలేరు, కానీ అకాల మరణం ఇబ్బంది. ఈ వయసులో మంచి స్థైర్యాన్ని ఇమ్మని ఆ అమ్మాయి గురించి ఎప్పుడు చెప్తుండేవాడు. నాన్న కూచి సాధారణంగా కొడుకు తల్లికి ఉంటాడు, కూతురు తండ్రికి అటాచ్ అయి ఉంటుంది. ఆ ఎమోషనల్ ఆయన నాతో కౌగలించుకొని మాటలు రావటం లేదు. ఏమైనా కూడా మనం చేయలేంది స్పెక్టేటర్ మీ ప్రేక్షక. చిన్న వయసులోనే ఆయన తల్లి మరణించడంతో మళ్ళీ నా తల్లి ఇప్పుడు నాకు జన్మించింది అంటూ కూడా ఎంతగానో అదే నాకు ఈ శేష జీవితంలో నాకు స్వాంతన కలిగించేది నా కూతురు అండు. అందుకే ఏ సన్ ఈజ్ సన్ అప్ టు హిజ్ మ్యారేజ్, ఏ డాటర్ ఈజ్ డాటర్ ఫర్ ఎవర్ అన్నది శాస్త్రం. అంతే కదా, కూతురు చివరి వరకు ఆ రకంగా మంచి పేరు సంపాదించుకోవటం. ఎక్కడ కూడా మా నాన్న మహానటుడు అని భావం లేకుండా అమ్మాయికి అలాంటి గౌరవ పెద్దలు ప్రసాద్ గారికి స్వాంతన ఇవ్వాల్సిందే భగవంతుడు ప్రార్థిస్తూ. నాకు చాలా సాన్నిధ్యం ఇవాళ అంత దూరం నుంచి రావడానికి కారణం ఏంటి ప్రసాద్ గారు. అంటే చివరిసారిగా ఏం మాట్లాడారని ఆరోగ్యపరంగా బాగాలేదు 10 రోజుల నుంచి, కొంచెం అనిశ్చితంగా ఉంది నాన్న, కానీ అది మరణానికి సంకేతం అని అనుకోలేదు. సాధారణ అనుకోం కదా, తలనొప్పి వస్తే పోతామని అనుకో కదా. కానీ మ్యాసివ్ హార్ట్ అటాక్ వచ్చింది, మళ్ళీ రీకూప్ చేయలేకపోయింది. ఏదైనా మనం చేయాల్సింది ఒకటే నాన్న, మాధ్యమం ద్వారా పైలోకాల్లో ఉన్నట్టు చిరంజీవికి శాంతి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.